దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాల వరకు చూద్దాం. ఇక్కడ ఈ కీర్తన దావీదుది. దావీదు రచించినటువంటి కీర్తన. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. అంటే రోగశయ్య మీద అంటే రోగపడక మీద, మంచము పట్టినటువంటి రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఎంతో బలహీనుడైనప్పుడు తాను చేసినటువంటి ప్రార్థన, నా పడక మీద యెహోవా వానిని నన్ను ఆదరిస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకం కలిగినటువంటి ఆయన. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువో. చూడండి, చాలా బలహీనతలు, మానవునికి చాలా బలహీనతలు ఉంటూ ఉంటాయి. ఆ బలహీనతలో దేవుడే వానిని స్వస్థపరచును. దేవుడే వానిని స్వస్థపరచును. ఇంకోటి, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ తనకు కలిగినటువంటి లేకపోతే ఆ సందర్భాన్ని ఎత్తి చెబుతూ, కానీ నువ్వు ఆదరిస్తావు, స్వస్థపరుస్తావు, కానీ నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఒకటి, ఇక్కడ శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. 2, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. 3, ఒప్పుదల గురించి మాట్లాడుతున్నాడు ఈ కీర్తన గ్రంథములో. 4, దేవుని స్తుతితో నింపటం. ఈ 4 ఈ కీర్తనలో కనబడుతూ ఉంటాయి మనకి. చూడండి, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఒక వ్యక్తిలో కావాల్సింది ఏంటంట? పశ్చాత్తాపం కావాలి. ఒక వ్యక్తిలో కావాల్సింది పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపము సరిచేయబడటానికే దేవుడు కొన్నిసార్లు మనల్ని బలహీనులుగా చేస్తూ ఉండేది, అనారోగ్యం పాలుగా చేస్తూ ఉండేది. దేనికంటే మన పూర్వస్థితిని దేవుడు జ్ఞాపకం చేయడం కొరకు. కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఆ బలహీనతలో ఏం చేయాలి? దేవుని ఎదుట ఏం చేయాలి? మనం సరి చేసుకోవడం. అందుకని అంటున్నాడు, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను కరుణించండి, నేను పాపము చేశానయ్యా, నన్ను కరుణించండి, నా ప్రాణమును స్వస్థపరచుమని ఆయన ఏం చేస్తున్నాడు? మనవి అంటే దేవునికి మనవి చేస్తూ ఉన్నాడట. ఇంకేమన్నాడు? అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. ఏమంటారు శత్రువులు? శత్రువు అంటే అపవాది అనేకుల హృదయంలో దూరి ఏం చేస్తాడంట వాడు? నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. చూడండి, ఏమనుకుంటున్నారు? వీడి పని అయిపోయింది, వీడి కథమైపోతున్నాడు అని శత్రువులు మన విషయమై చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటారట.
ఇంకేమంటున్నారు? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. నిజంగా ఇలాంటిది జరగట్లేదా? నా జీవితంలోనే జరిగింది ఇది. ఏమండి, కరోనా వచ్చి ఆసుపత్రి పాలైనప్పుడు ఇద్దరు చనిపోయారు, ఇద్దరే కాదు వాళ్ళ పిల్లోడు ముగ్గురు చనిపోయారట అని ఊరు మొత్తం సాటించేశారు. సిటీ కేబుల్లో కూడా చూపించారు. ఒక ఇంట్లోనే ముగ్గురు నలుగురు చనిపోయారని అదే పనిగా సిటీ కేబుల్లో కూడా చూపించారు. ఒకడైతే ఏమండి, నేను బాగుపడ్డానని తెలిసి వాడు బజార్లో అంటాడట, అదొక్కతే వచ్చింది, వాడు కూడా తెస్తే పేడా వదిలిపోయేవాడు కదా అన్నాడట. ఆ మాట ఒకళ్ళు నాతో బాధపడుతూ, పలాను వాడండి ఇలాగ మాట్లాడాడండి అని చెప్పారు. నేను ప్రార్థన చేశాను, ప్రభా వాడి సొమ్ము నేను ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా తినెరగను. వాడు అన్యాయముగా బ్రతికిన వ్యక్తి, అక్రమముగా జీవించిన వ్యక్తి, పాపములో నిండిపోయినటువంటి వ్యక్తి ఇలాగూ మాట్లాడడం న్యాయమా ప్రభా అని ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడు? ఏమండి, నేను స్వస్థత పొంది ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరము తిరగకుండానే వాడే చనిపోయాడు. చూడండి, మనము నిర్దోషులుగా ఉండి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యములు చేస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. ఏమంటారంటే చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. మనకేదైనా శ్రమ వచ్చినా, మనకేదైనా కష్టం వచ్చినా, మనకేదైనా ఇరుకు ఇబ్బంది కలిగిన ప్రక్కవారు చెవులు కోసుకునేటువంటి వారు లేకపోరు. వారు మన మరణము కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. అందుకనే వారు నా విషయమై, నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. చూడండి, దావీదుని గురించి అన్ని చెప్పుకుంటున్నారు ప్రజలు. చాలా భయంకరంగా చెప్పుకున్నారు. మన గురించి కూడా అనేకులు చెప్పుకుంటూనే ఉంటారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. ఇక్కడేమో దేవుని యొక్క సేవకుని దగ్గరికి, దావీదు దగ్గరికి మంచిగా చూడవచ్చాడట. వీధిలో ఏం చేస్తాడంటే వేరొక రకంగా పలుకుతూ ఉంటాడట. నన్ను ద్వేషించువారు అందరూ కూడి నా మీద గుసగుసలాడుదురు, నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయనాలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. ఏం చెప్పుకుంటారంట వారు? కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. ఎలాంటి రోగమనైనా బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభా, నేను పాపము చేసి ఉన్నాను, ప్రభా నేను దోషము చేసి ఉన్నాను, ప్రభా నన్ను కరుణించండి, నన్ను క్షమించండి అని లోతుగా పశ్చాత్తాప పడటం, ఒప్పుదల, దిద్దుబాటు రెండు మనకు అవసరమై ఉన్నది. ఎలాంటి కుదురుబాటు లేని రోగమైనా, అందుకనే బెతస్దా కోనేటి దగ్గర వాడితే ఏమంటున్నాడు? వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. ఏమండి, కొన్ని ఆసుపత్రులు ఏమని పెడతారు? కిడ్నీలు
పాడైపోయినటువంటి వారిని బాగు చేయుదురు. కంటి ఆస్పత్రి, నరములు ఆస్పత్రి, గుండె ఆస్పత్రి, షుగర్ వ్యాధికి ఆస్పత్రి. అలాగే ఒక్కొక్క వ్యాధికి ఏమండి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్పత్రిలో అన్ని రోగములకి చూడరు. ఎవరైనా నరాలు బలహీనత అయితే ఏమండి ఆ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఆ నరాల జబ్బుల దగ్గరికి వెళ్తారు. కంటి జబ్బులు ఏం చేస్తారు? కంటి ఆసుపత్రికి వెళతారు. కానీ మన దేవునికి సంబంధించినటువంటి ఆసుపత్రి అలాంటిది కాదు. ఇది ఎలాంటి ఆసుపత్రి? ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ? ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. చూడండి ఏమంటున్నాడు? ఎట్టి వ్యాధి గలవాడైనను దేవుడు వానిని బాగు చేయును. ఎట్టి వ్యాధి అయినా. కొన్నిటికే నా రక్తము పరిమితం ఏమైనా చెప్పాడా? ఒక కన్నుకో, కాలుకో, చేతికో, ఏమంటే ఒక నోటికో పరిమితం అని చెప్పాడా? ఎట్టి వ్యాధి కలిగినటువంటి వాడైనను ఆ కోనేటిలో ముందుగా ఎవడు దిగునో వాడు స్వస్థత నొందును. దిగటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, వీడు ఎన్నో సంవత్సరములు అక్కడే ఉన్నాడు, కానీ ఆ ప్రయత్నం అనేది ఇతనిలో రాలేదు. నేనేమైనా సరే బాగుపడాలి, నేనేమైనా రక్షణ పొందాలి, నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రత అనేది వీడిలో లేదు. వాడు ఎప్పటి నుండో బహుకాలము నుండి ఆ స్థితిలోనే పడి ఉన్నాడు అని ఉంటుంది వాక్యం. బహుకాలము నుండి వాడి స్థితి మారలేదు. కానీ మనం అలాగ ఉండకూడదే. మన స్థితి మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారమంటూ మసక కొడతారు. మసక కాస్త చల్లకపోతే సతికెళ్ళబడతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. ఏమంటే ఏమవ్వాలి? నీ మనస్సే మార్చుకోవాలి. మన మనస్సునే మార్చుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ? కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారంటే అందరూ అయిపోయిందండి. నా విహితుడు నా ఇంట భోజనము చేయుచున్నాడు. నన్ను తన్నుటకై తన మడిమే ఎత్తెను. చూడండి, అహీతోపెలైనటువంటి ఒక వ్యక్తి దావీదుకి చాలా ప్రాణ స్నేహితుడు, చాలా ప్రాణానికి ప్రాణ స్నేహితుడు. ఒకరికంటే ఒకరు మెక్కటముగా ప్రేమ కలిగినటువంటి వారు. ఈ అహీతోపెలు యొక్క మనవరాలే బెత్షెబా. ఎప్పుడైతే ఈ బెత్షెబాని ఏమండి దావీదు ఉరియాని ఎప్పుడైతే చంపించాడో అప్పుడు ఈ ప్రాణ స్నేహితుడేమైపోయాడు? బహు భయంకరమైనటువంటి విరోధిగా మారిపోయాడు. విరోధంగా మారిపోవడం. అందుకనే
అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కలిపి దావీదుని ఎక్కడ హతమార్చాలా అని ఎదురు చూసి తన మాట జరగకపోవుట చూచి, తన యొక్క ఆలోచన జరగకపోవడం చూచి, చూడండి ఏం చేశాడు, ఏదో సాధించాలి, దావీదుని మట్టి గర్పించేసేయాలి, ఈ దావీదుగా బ్రతకకూడదు, నా మనమరాలు యొక్క పెనిమిటిని ఇతగాడు చంపించాడు కాబట్టి ఇతడు ఏమాత్రము బ్రతకూడదనేటువంటి ఆలోచన కలిగి అబ్షాలోముతో చేతులు కలిపి, నీ తండ్రిని ఇప్పుడు గనక తరిమితే, నిజంగా అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన గనక విని ఉంటే దేవుడే దాన్ని తారుమారు చేశాడు. లేకపోతే దావీదు అనుచరులను మొత్తం సర్వనాశనం అయిపోయి ఉండేవారు. దేవుడు అలాగ చేయనివాడు. ఎందుకో తెలుసా? దావీదులో అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టి, దావీదులో మంచి ప్రేమ ఉన్నది కాబట్టి, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము. చూడండి, దీనిలో శత్రువుని గురించి మాట్లాడుతున్నాడు, ఒక ప్రక్కన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, మూడో ప్రక్క ఏం చేస్తున్నాడు, నన్ను కరుణించండి ప్రాధేయపడుతున్నాడు. ఒకటి ఒప్పుదల, రెండు శత్రువులాగా నా మీద పోరాడుతున్నాడు, మూడోది నీ కృప నాకు కావాలి, నన్ను కరుణించండి యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. కరోనా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఏమండి, నా క్షేమము కోరనటువంటి వ్యక్తులు వారు వచ్చి నాతో దయగా మాట్లాడినప్పుడు వారి అంతరంగ స్వభావం నాకు తెలుసు. పైకి ఎలా మాట్లాడుతున్నారు, లోపల వారి స్వభావం ఏముందో నాకు తెలుసు. నా భార్య చనిపోగానే సంతోషించే గంతులు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో లేదు, నాకు తెలుసు అది. ఓ వీడికి ఇలాగే కుదరాలి, వీడికి ఇలాగే ఉండాలి అని సంతోషపడిన వాళ్ళు లేకపోలేదు, అది నాకు తెలుసు. మీరు నమ్మరు. చూడండి, ఇక్కడ ఏమంటే ఆనందపడే వాళ్ళు లేకపోలేదు, వారు వచ్చి అలాగ మాట్లాడుతుంటే నాకు ఏమాత్రం ఓపిక అనేది లేదు, కానీ లోపల నుండి ఒక విశ్వాసం అనేది బయటకు వస్తుంది. ఏమన్నా తెలుసా? ప్రభా, ఈ పడక మీద నుండి నన్ను లేవనెత్తుతారు, మరలా మంచి ప్రసంగాలు నేను చేయగలను, మరలా బైక్ వేసుకు తిరగలను, మరలా కారు వేసుకు తిరగలను, ఈ కారే కాదు మరొక నూతనమైన కారులో నేను తిరగగలిగిన శక్తి దేవుడు నాకు ఇవ్వగలడు. అది విశ్వాసం. అదే ప్రార్థన చేశాను నేను. నువ్వు నన్ను మరణ పడక నుండి లేవనెత్తుతున్నావు. ఆ దినాల్లో కరోనా వచ్చి ఆ మెడిసిన్ వాడినటువంటి వారి అందరికీ కళ్ళు పోవడము, అవయవాలు కుళ్ళిపోవడము, ఏదో ఒకటి జరిగింది. మా పిల్లలు ఎంత భయపడ్డారంటే చాలా భయపడ్డారు. కానీ నాకు ఎక్కడ భయం అనేది రాలేదు. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకు
దేవా చావైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచిదివి ఇంతకాలం చూడండి, దేవుడు ఏంటనుకున్నారు? దేవుని మీద నువ్వు ఆనుకుంటే దేవుడు నీకు ఆధారాన్ని కలగజేస్తాడు. ఆయన ఒకటి, నీలో ఏమి రావాలి? ఒప్పుదల జీవితం రావాలి. రెండు, శత్రువు చేసేటువంటి శత్రువుని పెట్టాలి. నీ మీద పోరాడే శత్రువుని పెట్టగలుగుతున్నావా ప్రార్థనలో? దాన్ని కూడా తీసుకెళ్ళి పెట్టాలి. ఇక్కడ ప్రభువా నా శత్రువులను చూడండి, వారు మాట్లాడే మాటలు చూడండి, వారి ప్రగల్భాలు చూడండి, వారి ఆలోచనలు చూడండి, వారి దృష్ట స్వభావాన్ని చూడండి. నన్ను కరుణించండి, నన్ను క్షమించండి. ప్రభువా తన్ను తాను సరిచేసుకుంటూ శత్రువుని పెడుతూ ఆయన కృప కొరకు వేడుకున్నాడు. నువ్వు ఒకటే షార్ట్ కట్ ముద్దు ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ప్రభువా ఈ దుర్మార్గుడికి ఈ శిక్ష చాలదు. నేను చేసే ప్రార్థన అది చాలదు. ఇది దుర్మార్గుడనైన నాకు, దుష్ట స్వభావం కలిగిన నాకు ఈ శిక్ష చాలదు ప్రభువా, నన్ను క్షమించండి. ప్రతిపడాలి. నువ్వు లోతుగా తగ్గించుకొని కదిలించాలి, ప్రార్థనలో కదిలించాలి. కదిలించగలుగుతున్నావా? అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమని? యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేయదును. ఎప్పుడండి? లేవనెత్తినప్పుడు మరలా ప్రతీకారం చేయగలం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఎండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయనో. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎవరికండి? దేవుని యొక్క సన్నిధిలో నా శత్రువు నా మీద ఉల్లాసింపక అంటే సంతోషింపక ఉండట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేన్ని బట్టమ్మా చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. యథార్థత ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుంది. వారిని ఆయన ఏం చేస్తాడంటే ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదువు. నిత్యము నీవు నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టదువు ప్రభువా. ఏ బాధ చూడండి. సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. చిన్న శ్రమో కష్టమో వ్యాధో బాధో బలహీనత వచ్చిందనుకోండి, ఎలాగుంటారు? ఏమండి ఒక రకమైనటువంటి భయానికి గురవుతూ ఉంటారు. భయం, బ్రతుకుతున్నామనేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక బ్రతుకుతామో లేదో, నాకు ఇక నూకలు చెల్లిపోయినేమో, నా పరిస్థితికి ఇలాగ అయిపోతుందేమో, నా పరిస్థితి అంతా తారుమారైపోతుందేమో,
అనేటువంటి భయం, ఆందోళన మనుషులకి కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసిన రీతిలో నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదట తగ్గింపు, నీ జీవితంలో తగ్గింపు రావాలి. నేను ఒకటే అడుగుతాను, ప్రభా నీవెవరి కాళ్ళు పట్టుకోమంటే వారి కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకు సిగ్గు లేదు. కానీ నువ్వు చెబితే నేను ఏదైనా చెయ్యగలను ప్రభా. దేవుని సన్నిధిలో మనకి ఏమండి తగ్గింపు జీవితం కావాలి. మొట్టమొదట దేవుణ్ణి బ్రతిమలాడేటువంటి ప్రార్థన కావాలి. విరిగి నలిగిన హృదయం కావాలి. కన్నీరు, రోదన, అంగలార్చేటువంటి పరిస్థితి, నీకు కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా ప్రభువుకు చెప్పేటువంటి హృదయం నీకుండి, న్యాయము విధించు దేవుడు లోకములో ఉన్నాడని ప్రజలు చెప్పుకొనులాగా జరగాలి. న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు. అన్యాయానికి ఓతమివ్వడు, అక్రమానికి ఓతమివ్వడు. న్యాయపరముగా నీవు నేను మాట్లాడాలి. అన్యాయముగా మాట్లాడడానికి వీల్లేదు. మనము న్యాయపరమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి. చూడండి, ఇక్కడ ఇంకేమంటాడు? 40వ కీర్తన 1వ వచనం మనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనిది. ఎలా కనిపెట్టాడంట? సహనముతో, ఓర్పుతో. ప్రభు చేసేవారికి మన వర్షంలో ఇంటికాడేమో వాతావరణం బాగుంటుంది, బయటికి పెనుమూడు రాగానే వర్షం స్టార్ట్ అవుద్ది. ఇంటికాడ బాగానే ఉంటుంది, పేటేరు రాగానే వర్షం స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగానే ఉంటాయి, వారం దాటంగానే స్టార్ట్ అవుద్ది. ఎలాగుంటుంది అప్పుడు చెప్పండి? చాలా బాధ వస్తూ ఉంటుంది. చాలాసార్లు సంతోషంగా వెళ్ళాను, కానీ మొన్న ఒక రోజు మాత్రం చాలా బాధపడ్డాను దేవుని మీద. ప్రభా ఏంటి, నీకు కూడా జాలి పర్లేదు, ఇలాగూ మమ్మల్ని తడపాలా? నువ్వు తడపాలా ప్రభా? చూడండి, కొన్నిసార్లు మనకి ఏమంటే సహనాన్ని కూడా కోల్పోతాం కొన్నిసార్లు. చాలా, నేను ఎప్పుడు అలాగ అనుకోలేదు, కానీ మొన్న కావాలి ఒక్క రోజు మాత్రం అలాగ అనుకున్నాను. ఏంటి ప్రభా అన్నిటికీ అలాగే పట్టించుకోనేంటి? చాలా బాధ వచ్చేసింది. అడగొచ్చు, తప్పలేదు. నీ తండ్రిని అడగట్లా? మై ఫాదర్ని అడగొచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొరనాలకించును. ఏం చేస్తాడంట? సహనంతో కనిపెట్టుకున్నప్పుడు అంటే ఏం చేస్తాడంటే ఆయన నాకు చెవి యొగ్గుతాడంట. మన ప్రార్థనలకు ఆయన ఏం చేస్తాడు? చెవి యొగ్గుతూ ఉంటాడట. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఏమండి? ఏంటిదంటే అది ఏంటిది? నాశనకరమైన గుంటలో నుండి. నాశనకరమైన గుంట. ఆ గుంటలో పడిన వాడు ఎవడు లెగవలేడు. అది వ్యభిచారం అనే గుంట కావచ్చు, ఏమండి అబద్ధం అనే గుంట కావచ్చు, మోసకరమైనటువంటి గుంట కావచ్చు, ఏమండి మనల్ని నాశనం చేసే ప్రతిదీ నాశనకరమైన గుంటేది. అబద్ధాలు ఆడిస్తుందా నిన్ను? నువ్వు సున్నంగా నీ భార్య దగ్గర, భర్త దగ్గర, బిడ్డల దగ్గర ఏదో చోట నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నాశనకరమైన గుంట దగ్గరే ఉన్నావు. నాశనకరమైన గుంటలో నుండి నువ్వు లెగవాలి. జిగటగల దొంగూబిలు ఎలాగుంటే తెలుసా? మనం ఏదైనా నీరు తాగటానికో
లేకపోతే శుద్ధి చేసుకోవడానికో, ఏమండి ఆ నీటి ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు పెట్టినప్పుడు బాగుగానే ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు అక్కడ ఉన్న తర్వాత ఏమవుద్ది, ఒక కాలు తీస్తే మరొక కాలు దిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ కాలు బీక్కునేటప్పటికి ఆ కాలు ఈ కాలు అలాగ దిగిపోతూ మనిషి మెల్లగా దిగి చచ్చిపోతారు. అది జిగట ఊబి. ఎలాంటిది? ఏమండి, జిగట గల దొంగ ఊబి అది. ఈ ఊబి అని అంటే కింద ఎప్పుడు కూడా గట్టిదనం తగలదు మన కాళ్ళ కింద. కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. ఇటు మన నిజాంపట్నం ఏరియాలో కూడా కొన్ని ఊబి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఊబి ప్రాంతాల్లో మనిషి పడిపోయినా, శత్రువుని ఎవరినైనా చంపి అందులో వేసినా ఆ శవం ఇక బయటికి కనబడదు. మెల్లగా దిగిపోతూ ఉంటుంది, బయటికి రాలేరు. అలాంటప్పుడు ఒకే ఒక మార్గం ఉంది దానికి. ఈ మార్గం ఏంటో తెలుసా? ఏమండి, ఆ చిగట గల ఊబిలో నుండి ఏమండి ఇతరులు వచ్చి రక్షించే వారికి నీ ప్రాణం నిలుపుకోవాలంటే బొక్కబారులోనో ఎలికింతలోనో ఇలాగూ 2 చేతులు 2 కాళ్ళు ఎడంగా చాపి అలాగే దాని మీద ఆనిచ్చి పడుకుంటే దిగిపోరు. అక్కడ స్టడీగా నుంచుంటే దిగిపోతారు. తెప్ప మీద ఎలాగో మనుషుడు పడుకుని ఈతేస్తాడో అదే రీతిగా ఆ ఊబి మీద చేతులు బాగా చాచేలాగా పడుకుంటే, కాళ్ళు బాగా చాచి పడుకుంటే వాడు దిగిపోడు. అలాంటి భయంకరమైనటువంటి ఏమండి జిగట గల ఏమండి దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నన్ను మనందరినీ పైకి లేపే దేవుడు ఆయన. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఏం చేస్తాడు? మన పాదములను ఏదో బండ తగిలేలాగే చేస్తాడు ఆయన. నేను చిన్న పిల్లవాడిని, దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి బహుశా. 7 ఏళ్ళు కూడా ఉండవేమో బహుశా. నేను 10వ సంవత్సరంలో రేపల్లో వచ్చేసాం. 6-7 సంవత్సరాల వయస్సులో ఏమని మా రెండో అక్కాయి పరిగెరటానికి వెళ్ళింది. గుండేరు అని చెప్పి ఒకటి ఉంటుంది, కొడాలికి శ్రీకాకుళానికి మధ్యలో. అది శ్రీకాకుళం నుంచి 4 కిలోమీటర్లు దాటితే గుండేరు అని తగులద్ది. ఆ గుండేరు దగ్గరికి ఒకరోజు వాళ్ళు పరిగెళ్ళటం నేను చూశాను. వారెంపటి ఏమంటే అక్కడికి పరిగెళ్ళాను నేను కూడా. ఎవరో చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే ఏదమ్మా ఏదంటే పరిగెళ్ళిందని చెప్తే, నానా నేను తీసుకొస్తాను, ఇక్కడే నాకు తెలుసు అన్నాను. సరే వెళ్ళారా అన్నారు. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక్కడనే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళి అలాగ గుండేరు దిగాను. భయం ఉందా? నో భయం. ఆ గుండేరు దిగి అలాగ వెళుతూ ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమని ఎంత లోతు? కరెక్ట్గా పెదానికి నీళ్ళు. ఏమి లేదు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాను ప్రభు దగ్గర. ప్రభా, ఆ గుండేరులో ఇంకొంచెం 2 అంగుళాలు వచ్చి మునిగిపోయి కొట్టుకెళ్ళిపోతే నా తల్లిదండ్రులకు కూడా ఈ శవం దొరికేది కాదు కదా. అలాగెందుకు చేయలేదయ్యా అని ఏడుస్తాను ఒకటప్పుడు. అలాగెందుకు చేయలేదు నువ్వు ప్రభా? అలాగే చేస్తుంటే బాగుండేది కదా, ఎందుకు చేయలేదు ప్రభా అని చెప్పి నాకు కష్ట సమయంలో అలాంటి సన్నివేశాలు ఎత్తి బోరుని ఏడుస్తూ ఉంటాను ప్రభు దగ్గర. అప్పుడు ఇంతకు బ్రతికించావు. అభంశుభం తెలియని ప్రాయంలో నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేదయ్యా. ఎంతండి
ఈ పెదమండి కింద పెదం కూడా మునిగిపోయింది. ఆ దరికి వెళ్ళాను. ఆ దరికి వెళ్తే మా అక్క ఇంకొక ఆమె పరిగెడుతున్నారు. ఎలాగొచ్చారో బాబు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారండి. చూడండి, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది మన జీవితంలో. ఏమండి, మన పాదములు ఏం చేస్తుంటే అయినా నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులో స్థిరపరచెను. దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. కొంతమంది పిల్లలు అలాగే బయటికి వెళ్ళి చనిపోతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తారు, కాలువలన్నీ ఎతుకుతారు, చెరువులన్నీ ఎతుకుతారు. అలాగే చెరువులో తామరకాయలు కోసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో దిగాను నేను. అప్పుడు కూడా పెదవే దాటలేదు, పైకి వెళ్ళలేదు. కానీ నేను అనుకుంటాను, అప్పుడు పోతే ఎంత బాగుండేదయ్యా. కానీ దేవుని ప్రణాళిక మన పట్ల వేరుగా ఉంటుంది. కానీ మన శ్రమలో, మన కష్టముల్లో మనము వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేయటం ధర్మమే. దేవుని యొక్క సన్నిధిలో మొరబెడతాం. అందుకని అంటాడు 12వ వచనములు అంటాడు, లెక్కలేని అపాయములో నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే. ఎలాంటి అంటండి, లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవే. అపాయములు యథార్థముగా మనం జీవించినప్పుడు, పవిత్రంగా మనం బ్రతికినప్పుడు ఎన్నో శోధనలు మనం చుట్టుకునే ఉంటాయి. కానీ విడుదల ఎక్కడంటే సిలువే. సిలువ దగ్గరే విడుదల. సిలువను చూచుకొలది సిల్ల సమానమైన సిలువన్ కొలది సిల్ల సమానమైన నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితి రా నీ సిలువే నా శరణాయనురా. అందుకని అంటున్నాడు ఇక్కడ దావీదు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని అన్నాయి. అబ్బా, ఏంటండి, లెక్కలేదు ఎన్ని అపాయాలు. దావీదు అంటాడు, ప్రభా నా జీవిత దినములు బెత్తిడంత చేసావయ్యా, నా జీవిత పరిమాణము బెత్తిడంతే చేసి ఉన్నావయ్యా, నేను దీర్ఘకాలం బ్రతుకుతానని దావీదు ఎప్పుడన్నా అనుకున్నాడా? ఎప్పుడు సౌలు చేతిలో చచ్చిపోతాడో తెలియదు, ఎప్పుడు ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోతాడో తెలియదు. అరిచేతులు గుండెల్లో పెట్టుకుని బ్రతికాడు. ఎప్పటి వరకు బ్రతికాడు చెప్పండి? ఎప్పటి వరకు బ్రతికాడు? నిండు వృద్ధాప్యం వచ్చే గడ 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 వణికే వరకు బ్రతికాడు. చచ్చిపోతున్నాను అనేటువంటి వ్యక్తి, నాకు ఇక లైఫ్ లేదనేటువంటి వ్యక్తి, నాకు లెక్కలేనన్ను అపాయమును చుట్టుకున్నది
అనేటువంటి వ్యక్తి ఎప్పటి వరకంటే గడగడ వణికే వరికి కూడా బ్రతికాడు. చూడండి, దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళావు, మనుష్యుల దగ్గరికి వద్దు, ప్రభు పాదములు పట్టుకో, నిలబెట్టు ఆయన్ని నువ్వు నిలబెట్టు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నాకు లెక్కలేనన్న అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే ఎందుకు? తన దోషములు కనబడుతూనే ఉన్నాయట. నా సన్నివేశాలు ఎప్పుడైనా నా జ్ఞాపకం వచ్చినప్పుడు నన్ను నేనే తిట్టుకుంటాను, ఒరే దరిద్రుడా, ఇంతకురా ఇలాగ చేసావు, పనికి మాలినోడా, నా ముఖానికి సిగ్గే తగున్నదే. ఎప్పుడైనా భావించావా? అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా దావీదు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఏం చేస్తాయంట? దోషములు మన పట్టుకుంటాయి. దోషములు తరిమి 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 పట్టుకుంటాయి. అందుకని మన దోషములను మనం ఒప్పుకోవాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే. ఏంటి తల ఎత్తి చూడలేకపోయాడట? నేను చూడగవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నదంటే ధైర్యమే మాత్రము లేనిదిగా అయిపోయింది. అధైర్యం పిరికొచ్చేసిందట, నా పనికి అయిపోయింది, నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. చూడండి, ఇక్కడేమో ఒప్పుకుంటున్నాడు, ఇక్కడేమో దయచేసి నన్ను రక్షించి సహాయం చేయండి. అక్కడేమో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, అవి లెక్కగా మించి ఉన్నాయి, దయచేసి క్షమించండి. మనకి ఈ స్వభావం ఉండదు. మనకి నా దగ్గర ఏముందలే, నా దగ్గర ఏముంది అనుకుంటాం మనం. ఆ ఎల్లమ్మ మీద పుల్లమ్మ మీద నేనే రైట్ అనుకుంటాను కదా. నువ్వు మంచిదానివి కావనుకుంటే నువ్వు బతకలేవు. అందుకనే నేను మంచోడిని, నేను మంచిదాన్ని అనుకుంటావే కానీ నేను చెడిపోయిందాన్ని అనుకోలేవు నువ్వు. అందుకనే కార్యాలు జరగవు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశిందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూసి అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయముందురుగాక. ఎలాంటి ప్రార్థన అండి? చేసేప్పుడైనా ప్రార్థన ఎలాంటి ప్రార్థన? నేను మాత్రం చేస్తాను 100%. దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయం జరిగించే వరకు వదిలిపెట్టను నేను. చేయాలి మనం ప్రార్థన. అందుకని అంటున్నాడు ఇక్కడ, నన్ను చూచి ఆహాని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయముందురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నీ చెప్పుకుందురుగాక. చూడండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. మనము కూడా.
అందుకని అంటాడు 17వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనై, నీకు శ్రమ ఎందుకు వచ్చిందో అందుకు నువ్వు దీనుడు అవ్వాలి, దీనురాలు అవ్వాలి. శ్రమ రాకపోతే ఏమవుద్ది మనకి? గర్వం మీద గర్వం, గర్వం మీద గర్వం, గర్వం మీద గర్వం, గర్వం పెరుగుతూ ఉంటుంది. గర్వం పెరిగినప్పుడు ఏమవుద్ది? దేవుడు మనకి విరోధి అయిపోతాడు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అన్నాడు. ఈ శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? 102 జ్వరం వచ్చింది, లేకపోతే 104 జ్వరం వచ్చింది, ఇంటి పక్క వాళ్ళు పోటాడుతున్నారు, పోటాడటానికి వెళ్తారా? చెప్పండి, 104 జ్వరం వచ్చిన వాళ్ళు వెళ్తారమ్మా? పోనీ స్వామినాడు కర్మాడిది పోనీ. మాట కూడా వచ్చిందా పైకి? చెప్పండి, మాట కూడా రాదు. అయ్యా నేను నీతో మాట్లాడలేదు, పోయ్యా పో. అన్నీ బాగుంటే ఎవరు రాడు, నరికేస్తా, పొడి చేస్తా, చీడి చేస్తానంటాడు. అవునా? ఏమి బాగోపోతే అదే ఇక్కడ చెప్పింది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా నీవు ఆలస్యం చేయొద్దు. ఎలా చెబుతున్నాడండి? ఒక మనుషులతో చెప్పినట్టు చెబుతున్నాడు. ఆలస్యం చేయొద్దు అయ్యారా, వేగిరయ్యా, ప్రభా నాకు సహాయం చేయండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు. మన జీవితంలో ఇలాగ ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి, తగ్గించుకునే వారంగా ఉండాలి. ఏమా చూడండి, ఇలాగ మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని పశ్చాత్తాప పడతామో, దేవుని యొక్క కరుణ కృప మన ఎడల ఉండి మన బలహీనతలన్నిటి నుంచి విడుదల ఉంటాం. దేవుడు అన్నది నేను విడిచిపెట్టడు, కానీ నీ తగ్గింపు కొరకు ఆయన చూస్తూ ఉంటాడు, నీ పశ్చాత్తాప హృదయం ఆయన చూస్తూ ఉంటాడు, నీ రోదన హృదయం ఆయన చూస్తూ ఉంటాడు. అందుకనే దావీదు ఎంతో బలహీనుడైనప్పటికీ దావీదు చక్కగా ప్రార్థన చేశాడు, గొప్ప జయం పొందాడు. అటు జయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని చిత్తమైతే రేపు బుధవారం, తర్వాత బుధవారం కూడా ఇదే వాక్యం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.